అప్పుడు ఈ రోజుకైనా నీ హృదయం నిబ్బరముగా లేకపోతే, దేవుని మాటలను బట్టి నువ్వు ఆదరించబడకపోతే, ఇంకా నిన్నెవరూ బాగు చేయలేరు, నిన్నెవరూ బాగు చేయలేరు. ఈ ముగింపులో నేను ఒక మాట చెప్తున్నాను. దేవుడు కొందరిని విడిచిపెడతారు, దేవుడు కొందరిని విడిచిపెడతారు. విడిచిపెట్టిన వారు ఎందరో, వారందరూ నాకు తెలియదుగా, కొందరు నాకు తెలుసు. బైబిల్లో ఉన్నవారు కాదు, లోకంలో ఉన్నవారు, ఇప్పుడున్నవారు, దేవుడు విడిచిన వారు నేను ఎరుగుదును. కానీ నేను వారిని వారి పేరు చెప్పాలనుకోవట్లేదు. నాకు దేవుడు బయలుపరచలేదు. నువ్వు చెప్పని చెప్పలేదు, కానీ నాకు చెప్పారు. నేను వీరిని విడిచిపెట్టాను. ఆ విషయాలు నేను దేవుని సన్నిధిలో ప్రకటిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రభు విడిచిపెడతారు. ప్రభు విడిచిపెట్టినాక నువ్వెంత ప్రయత్నం చేసినా నీ ప్రయత్నం అంతా వృధా. నీ కోసం ఎవరు ప్రార్థన చెయ్యరు, చేసినా ప్రభు దాన్ని ఒప్పుకోరు. ఆ దౌర్భాగ్య స్థితి నీ మీద ఉంటే నీ పరిస్థితి ఎంత ఆందోళనకరమో దయచేసి ఈ సమయంలో ఆలోచించండి. ఈ విషయం ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు గనక ఇప్పుడు నీకు తెలియజేయబడింది. ఒకవేళ దేవుడు విడిచిన పరిస్థితిలో నీవుంటే, నీ కుటుంబం ఉంటే, నీ బిడ్డలుంటే, వారిని నువ్వు దేవునితో సమాధాన పరచగలవా? నీకది సాధ్యమా? నీ కులం, నీ మతం, నీ ఆస్తి దానిని మార్చగలదా? ఇప్పుడైనా కన్నీళ్లతో ప్రభు పాదాలు తడిపి హృదయపూర్వకంగా మార్పు పొందండి. ప్రభు ఆయన ఆలోచన మార్చుకుని నేను కనికరించవచ్చు. కనికరించడని ఎవరు చెప్పగలరు?